తిరుపతి పట్టణ ప్రజలకు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియమైన వారులారా, ఈ నెల 25వ తారీఖున జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనమందరము కలిసి యేసు ప్రభు వారిని ఆరాధించి ప్రభువుని గణపరుద్దాం. స్థలము నజరేయుడు ప్రార్థనా మందిరము, అరనుగుంట రోడ్డు, ఆపోజిట్ కళాంజలి, తిరుపతి. మరొకసారి మీకు క్రిస్మస్ ఆరాధనకు మా ఆహ్వానములు తెలుపుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు వచ్చి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనాల్సిందిగా ప్రభుపేట కోరుచున్నాను. ఉదయం 10 గంటలకు క్రిస్మస్ ఆరాధన ప్రారంభమవుతుంది. క్రిస్మస్ ఆరాధన అనంతరము కేక్ కటింగ్ చేస్తారు. అలాగే మీకు అందరికీ ప్రేమ విందు కూడా కలదు. రండి, మనమందరం దేవుణ్ణి గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియమైన వారలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు. అట్ ది సేమ్ టైం క్రిస్మస్ శుభాకాంక్షలు. మంచిది. ఈ మంచి సమయంలో దేవుని వాక్య భాగములోకి మనం వెళ్దాం. రోజు మనం గమనిస్తూ ఉన్నాం, అనేక స్థలములలో యేసు ప్రభువును గూర్చి ప్రకటిస్తూ ఉన్నారు. అనేక చోట్ల క్రిస్మస్ యొక్క సంబరాలు, సెలబ్రేషన్స్ చాలా హడావిడిగా జరుగుతూ ఉన్నాయి. క్యారల్స్ తిరుగుతూ ఉన్నారు. మట్టుకే కాకుండా మందిరాలను ముస్తాబు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా దేవుణ్ణి ఆరాధించుట కొరకై క్రిస్మస్ పర్వదినము కొరకు ఎదురు చూస్తూ ప్రభువుని అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు యొక్క జననము గూర్చి ప్రవచనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయని మనము కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానిద్దాం. అంశం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు. యేసుక్రీస్తు యొక్క జననము గూర్చి పాత నిబంధనలో అనేక ప్రవచనములు కలవు. పలకబడిన ప్రవచనములన్నీ యేసుక్రీస్తు ప్రభువునందు ఖచ్చితంగా నెరవేరాయి. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి ప్రవచనాల నెరవేర్పు నిలువెత్తు సాక్ష్యముగా నిలిచింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ద్వారా పలకబడే ఏ మాట నిరర్థకము కాదని రుజువు చేయబడింది. అందుకే ప్రవచన లేఖనాలు ఆధారముతో కొన్ని లేఖనాలు మనము గమనిద్దాం. ఇంతటికి ప్రవచనము ఎలా చెప్పబడుతుందని మన లేఖనములో మనం గమనిస్తే, అపోస్తులైనటువంటి పేతురు తన 2వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 21వ వచనములో, ప్రవచనం మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్. అంటే ప్రవచనం అనేది మనుషుల యొక్క ఇచ్చల నుండి కలగలేదు. మనుషుని యొక్క ఆలోచనలో నుంచి, తలంపుల్లో నుంచి అవి పుట్టలేదు. అవి ఎలా పుడుతున్నాయంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలుకుతున్నారు. ఆ పలికేవే ప్రవచనము. ప్రపంచములో ఏ ఒక్కరి ఆగమనమును గూర్చి ఇన్ని ప్రవచనములు చెప్పబడి ఉండలేదు. క్రీస్తు పూర్వానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే రక్షకుని ఆగమనమును గూర్చి, అనగా రాకడను గూర్చి ప్రవచనాలు వెలువడ్డాయి. ఆయన ఎందుకు ఈ లోకానికి రాబోచున్నాడు, ఆయన ఎలా జన్మించనై ఉన్నాడు, ఆయన క్రీస్తు ఏ ప్రాంతములో జన్మిస్తాడో వంటి అనేక శ్రేష్టమైన విషయాలు ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పబడ్డాయి. చాలా మంది ఈ రోజుల్లో యేసుక్రీస్తు ఒక ప్రవక్త అనే
తప్పుడు అభిప్రాయము కలిగి ఉన్నారు. ఈ లోకములోనికి చాలా మంది ప్రవక్తలు వచ్చారు. వారు దేవునికి మానవునికి మధ్యవర్తిత్వం వహించారు. యేసు క్రీస్తు కూడా వారి వలనే కేవలము ఒక ప్రవక్త మాత్రమే. ఆయన దేవుడు కాదు. దైవత్వము యొక్క లక్షణాలు ఆయనలో లేవని వారు వాదిస్తూ ఉన్నారు. వాస్తవాన్ని పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రవక్త కాదు. మరలా చెబుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రవక్త కాదు. ప్రవక్తలు ఎవరిని గూర్చైతే ప్రవచించారో ఆ ప్రవచనాల సారమే యేసుక్రీస్తు. ఆమేన్. క్రీస్తు జననము గూర్చి పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనాలు చరిత్రలో ఎలా నెరవేరాయో స్పష్టముగా కొందరు ప్రవక్తలు చెప్పినటువంటి మాట, అది ఏ కాలంలో నెరవేరిందో మనము చూద్దాం. ముందుగా మనం గమనిస్తే, ఆయన ఒక స్త్రీ యందు జన్మించును అని సృష్టి ఆరంభ దినాల్లోనే ప్రవచనము వెలువడింది. ఆది కాండములో 3వ అధ్యాయము 15వ వచనములో ప్రవచనాన్ని మనం గమనిస్తే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైర్యము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. ఇది ప్రవచనం. ఎప్పుడు వెలువడింది? సృష్టి ఆరంభ దినాల్లోనే. మరి ప్రవచనము నెరవేరాలి కదా. అది ఎప్పుడు నెరవేరిందంటే మొదటి శతాబ్దములో యేసు పుట్టినప్పుడు. దీనికి లేఖన ఆధారం మనం గమనిస్తే గలతీ 4:4లో మనం చూస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమేన్. ఈ ప్రవచనము నెరవేర్పు మొదటి శతాబ్దములో అపోస్తులైనటువంటి పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవ ప్రవచనాన్ని మనం గమనిస్తే, ఆయన కన్యక గర్భమున జన్మించును అని ప్రవచనము వస్తూ ఉన్నది. ఈ ప్రవచనము ప్రవచించేటువంటి ప్రవక్త ఎవరని మనం చూస్తే యెషయా. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ద్వారా ఈ ప్రవచనము వెలువడింది. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో మనం చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతున్నదంటే, మరి మొదటి శతాబ్ద కాలములో యేసు పుట్టినప్పుడు. దీనికి లేఖన ఆధారం మనం చూస్తే మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22-23 వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక మూడో విషయానికి మనం వస్తే, ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. మరి ఈ మాట ఎవరు ప్రవచిస్తూ ఉన్నారంటే, మరి క్రీస్తు పూర్వం 700వ సంవత్సరములో పూర్వమే యెషయా ద్వారా ఈ ప్రవచనము వెలువడింది. వాక్యములో మనం చూస్తే 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనములో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఆమేన్. మరి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూస్తే, నెరవేరిన కాలము మొదటి శతాబ్దములో యేసు పుట్టినప్పుడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 22వ వచనములో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు
ఇదంతయు జరిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ 4వ ప్రవచనాన్ని మనం గమనిద్దాం. ఆయన బెత్లెహేములో జన్మించును. ఈ ప్రవచనము ఎవరి ద్వారా వెలువడిందంటే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు పూర్వమే మీకా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనము వెలువడుతూ ఉన్నది. మీకా గ్రంథములో 5వ అధ్యాయములో 2వ వచనములో మనం గమనిస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. ఈ ప్రవచనము మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడుతూ ఉన్నది. ముందే చెప్పాను, ప్రవక్తల యొక్క మాట ద్వారానే, దేవుని ఆత్మ ద్వారా పలికిన మాటల ద్వారానే ఇవి ప్రవచించబడ్డాయి. ప్రవచన ప్రవచన అనుసారమేగానే యేసు ప్రభువారు జన్మిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చూస్తే ఈ ప్రవచనం మీకా ప్రవచిస్తున్నాడు, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని. ఈ ప్రవచన యొక్క నెరవేరిన కాలము మొదటి శతాబ్దములో యేసు పుట్టినప్పుడు. అందుకే లూకా సువార్తలోను, మత్తయి సువార్తలోను, మత్తయి 2వ అధ్యాయం 5వ వచనములో, లూకా 2వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదివితే, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారు అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులు నా ప్రజలను పరిపాలించును అధిపతి నీలో నుండి వచ్చును. నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చునని మరి లేఖనాల ఆధారముగా ఈ ప్రవచనము నెరవేర్చబడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 5వ విషయము, 5వ మాట మనం చూద్దాం. పశువుల శాలలో జన్మించును అని. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము 1500 సంవత్సరములో ఏలీహు ద్వారా పలకబడింది. అందుకే యోబు గ్రంథములో 36వ అధ్యాయం 33వ వచనములో, ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. ఆమేన్. మరి ఈ ప్రవచనం యొక్క కాలం చూస్తే మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు నెరవేరుచు ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచన లేఖన ఆధారాల ప్రకారం మనం చూస్తే, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఇంకా మనం చూస్తే 6వదిగా జ్ఞానులు ఆరాధించెదరు. ఈ ప్రవచనము ఎవరు ప్రవచిస్తూ ఉన్నారంటే, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ద్వారా ప్రవచనం వచ్చింది. యెషయా గ్రంథము 60వ అధ్యాయములో 3వ వచనములో మనం చూస్తే, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు ఉదయ కాంతికి వచ్చెదరు. ఈ ప్రవచనం యొక్క నెరవేరిన కాలం మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. అందుకే మత్తయి 2వ అధ్యాయం 11వ వచనములో మనం చూస్తే, వారి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఆ రాత్రి మరి చలి కాచుకుంటున్నప్పుడు, తన మందలను కాచుకుంటుండగా దేవదూత వచ్చి వారి మధ్య నిలిచి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను.
దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని మరి చెప్పినప్పుడు, మరి అన్నటువంటి వారు జ్ఞానులు మరి ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభువుని చూచుట కొరకై వస్తూ ఉన్నారు. మరి వారు వచ్చి మరి ప్రభువుని చూస్తూ ఉన్నారు, సాగిల పడుతున్నారు, పూజించారు, ఆరాధించారు, తమ పెట్టెలు విప్పారు, బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించారు. మరి బంగారమును గురించి, సాంబ్రాణి గురించి, బోలమును గురించి మనం వివరిస్తే మరి ఇక్కడ సమయం లేదు గనుక మరొకసారి మనం క్రిస్మస్ ఆరాధనలో దేవుని చిత్తమైతే ఇంకొకసారి మనం దీని గురించి ధ్యానిద్దాం. హల్లెలూయా. ఇక ఏడవదిగా మనం గమనిస్తే ఆ ప్రవచనమును, ఆయన యూదా గోత్రమునకు చెందును. ఆమేన్. ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము 1800 సంవత్సరములో యాకోబు ద్వారా ప్రవచించబడుతూ ఉన్నది. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనములో యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి అతని కళ్ళ మధ్య నుండి రాజ్యదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. మరి ఇది ఎప్పుడు నెరవేరిందంటే మొదటి శతాబ్దంలో ప్రభువారు పుట్టినప్పుడు. ఎబ్రీ 7:14లో మనం గమనిస్తే నెరవేర్పు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుట స్పష్టమే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, 1800 సంవత్సరాలకు ముందు యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవచిస్తూ ఉన్నాడు. మరి అతని ద్వారా ప్రవచనం ఏమవుతున్నది? నెరవేరుతూ ఉన్నది. ఇక మనం గమనిస్తే మరి దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన వారులారా, 8వదిగా మనం చూస్తే నక్షత్రము ఉదయించును. ఈ ప్రవచనము ఎవరు ప్రవచిస్తున్నారో మనం చూస్తే క్రీస్తు పూర్వము 1410వ సంవత్సరములో బిలాము ద్వారా ప్రవచనము వచ్చింది. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనములో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలుల నుండి లేచును. ఆమేన్. ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు కాలము మొదటి శతాబ్దములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు. ప్రవచన నెరవేర్పు గురించి లేఖన ఆధారాలు మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11లో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలము కానుకలుగా ఆయనకి సమర్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళ్తే ప్రియమైన వారలారా, ఆ స్తోత్రం 9వదిగా మనం గమనిస్తే ఆయన దావీదు కుటుంబమునకు చెందును. యేసు ప్రభు ఎవరి కుటుంబానికి చెందినవాడంట? దావీదు కుటుంబానికి చెందినవాడని మరి క్రీస్తు పూర్వమే 1000వ సంవత్సరములో నాతాను ద్వారా ప్రవచనము వెలువడింది. 2 సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం 12వ వచనములో నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. ఆమేన్. ఆమేన్. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మరి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మొదటి శతాబ్దంలో నెరవేరుతూ ఉన్నది. దీనికి లేఖన ఆధారం మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనములో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆ ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆమేన్. ఆమేన్. స్తోత్రములు కలుగును గాక దేవునికి. ఇక 10వది మనం ప్రవచనం మనం గమనిస్తే 10వ ప్రవచనము ఆయన కొంతకాలము ఐగుప్తులో నివసించును.
ఈ ప్రవచన కాలం మనం గమనిస్తే క్రీస్తు పూర్వము 1410 సంవత్సరములో బిలాము ద్వారా పలకబడింది. క్రీస్తు పూర్వం 750వ సంవత్సరములో హోషేయ ద్వారా పలకబడుచు ఉన్నది. చూడండి, హోషేయ గ్రంథము మొదటి 11వ అధ్యాయం మొదటి వచనములో ఏమని రాయబడిందంటే, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. సంఖ్యాకాండం 24:8లో దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను అని వ్రాయబడి ఉంది. ఈ లేఖనాల నెరవేర్పు కాలం మనం చూస్తే మొదటి శతాబ్దములో నజరేయుడైన యేసు పుట్టినప్పుడు నెరవేరుతున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 14, 15 వచనాలు మనం గమనిస్తే, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఆమేన్. చూడండి, ఈ 10వ ప్రవచనం ఏమిటంటే, ఆయన కొంతకాలము ఐగుప్తులో నివసించును అనేటువంటి ప్రవచనము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఒక 11వ ప్రవచనాన్ని మనం చూద్దాం. తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మీకు ఈ ప్రవచనాలు నేను వివరించలేదు. అంటే ఎప్పుడు జరుగుతున్న ఈ ప్రవచనాలు, ఏంటి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు, ప్రవక్తలు పాత నిబంధనలో ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ యేసుక్రీస్తునందు ఖచ్చితంగా నెరవేరాయి. యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి ప్రవచనాల నెరవేర్పు నిలువెత్తు సాక్ష్యమని, ఈ ప్రవచనము దేవుని ఆత్మ మూలముగా స్తోత్రం ప్రేరేపించబడి మాట్లాడుతున్నటువంటి ప్రవచనాలని, దేవుడు చెప్పిన సంగతులని మనము ముందుగానే చెప్పుకున్నాం గనుక మీకు ఈ ప్రవచనాలను క్లుప్తంగా మీకు వివరించకుండా ఏ ఏ కాలంలో ఎవరి ద్వారా ప్రవచనాలు వస్తున్నాయో అవి నెరవేర్పు కాలం ఏంటనేది మీకు తీసుకువెళ్తూ ఉన్నాను. 11వదిగా మనం చూస్తే నజరేయుడని పిలవబడును. ఈ ప్రవచనము ఎవరు చెప్తున్నారంటే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల పూర్వమే యెషయా ద్వారా పలకబడుచు ఉన్నది. యెషయా గ్రంథములో 11వ అధ్యాయం మొదటి వచనములో, యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతున్నదంటే, మొదటి శతాబ్దంలో యేసు పుట్టినప్పుడు. నెరవేర్పును గురించి వాక్యాలను మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనములో మనం గమనిస్తే, గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని జనమా, స్తోత్రం. ప్రపంచములో ఏ ఒక్కరి గురించి నీ ప్రవచనాలు చెప్పబడి ఉండలేదు. క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క జననము గురించి ప్రవచనాలు వెలువడ్డాయి. ఆయన రాబోతున్నాడని, ఎలా ఆయన వస్తాడు అని, ఏ ప్రాంతమునకు జన్మిస్తాడని, జన్మించినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, ఆయన ఎలా రాబోతూ ఉన్నాడని, జన్మించనున్నాడని ఎన్నో సంగతులు మనము విన్నాము. కనుక మనమందరం ఏం చేయాలంటే, యేసు ప్రభు యొక్క స్తోత్రం రక్షకుడిని మనం ఏం చేయాలా? ఆరాధిస్తూ ఈ ప్రవచనాలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, కొంతమంది ఆయన ప్రవక్త అనేటువంటి మాటలు పలికే వారికి దీటైన విధంగా మనం సమాధానం చెప్పుటకి మనకు ఉపయోగపడతాయి. మట్టుకే కాకుండా చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనకెంతో కూడా మేలయ్యుంటూ ఉన్నది. కనుక స్తోత్రం, వాస్తవాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ప్రవక్త కాదు. ప్రవక్తులు ఎవరిని గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచనాల సారమే యేసుక్రీస్తు జననము. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగునుగా. క్రిస్మస్ దినాల్లో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు ఈ యొక్క మాటలను
దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు మహిమ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నాయన ఆ తండ్రి ప్రవచనం యొక్క నెరవేర్పు అనే అంశమును బట్టి అనేక సంగతులు నాయన అయా నా తండ్రి మీరు లేఖన ఆధారముల ద్వారా ఏ ప్రవక్త ప్రవచించాడో, ఏ సంవత్సరాల్లో ప్రవచించాడో వాటి యొక్క నెరవేర్పు యొక్క కాలమును, క్రీస్తు నాయన పుట్టిన తర్వాత జరిగిన సంగతులను మాకు క్లుప్తంగా నాయన మీరు తెలియపరిచినందుకై తండ్రి దేవా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కనుక ప్రభువా నాయన దేవా స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తుని ప్రభువా నాయన ఇంకా నేను తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా నాయన నిన్ను ఘనపరుస్తూ అనేక మందికి నిన్ను గురించి ప్రకటిస్తూ ముందుకు సాగే కృప ప్రతి బిడ్డకి దయచేయమని, ఈ లేఖనాలు నీ బిడ్డలకు కావాల్సినటువంటి బలమును, శక్తిని, అభిషేకమును, ఆరోగ్యమును, ఆదరణను కలగజేసి నాయన మీరు మహిమ పొందమని క్రిస్మస్ దినాలలో నాయనా స్తోత్రము నాయన నీ ప్రియ బిడ్డలకు కావాల్సిన ప్రతి విషయంలో సహాయము దయచేయండి. ప్రతి దినము కూడా క్రిస్మస్ ఆనందమును క్రీస్తులో ఉన్న నీ బిడ్డలు కలిగి నడిపించబడుదురుగాక. నీ బిడ్డలకు విరోధముగా ఎదురవుతున్న ప్రతి చీడపీడ ఆత్మలని నాశనం అయిపోవును గాక. దేవుని యొక్క శక్తి అభిషేకముతో నీ బిడ్డలు ప్రభువు నడిపించబడుదురు గాకని నీ ఆత్మ వస్త్రము నీ బిడ్డల మీద కప్పి ఉన్నందుకే కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.